రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ మరో 10 ఏళ్ల పాటు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగాలి అని అన్నారు. ఏం చెప్తారు? పాపం పవన్ కళ్యాణ్ పాపం ఏం చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు భజన తప్పితే ఆయనకి వేరే గతి లేదు. ఎందుకంటే ప్రజల్లో అయిపోయాడు. ప్రజల్లో చాలా అపహాస్య పాలైపోయాడు. ఎక్కడికెళ్ళినా 32 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన్నారు. దాని సంగతేంటి? ఆ రోజు ఎన్నికల్లో అబద్ధం ఆడారు గదా! పార్లమెంట్‌లోనే చెప్పేసారు కదా! పచ్చి అబద్ధం అని. దానికి సమాధానం ఏంటి? ఎంతమందిని కాపాడారు చెప్పండి. ఆ ఆఫీసర్ ఎవడో నిలదీస్తున్నారు. సిగ్గుపోయింది. సూపర్ సిక్స్‌కి నేను హామీ ఉన్నానని చెప్పాడు. నీకు అంటే నేను ఈయన కూడా అందరికి ఉన్నోళ్ళకి ఏదో చెప్పాడు. ప్రజలేమో చంద్రబాబు నమ్మకపోయినా ఈ పవన్ ఉన్నాడు కదా! 6 అడుగులు 6 అడుగుల బుల్లెట్టు చించేస్తాడు, పొడిచేస్తాడని నమ్మారు. ఈయన చించింది లేదు, పొడిచింది లేదు. అన్నీ ఉన్నాయి. చంద్రబాబు తొక్కబోతున్నాడు అని తొక్కి నొక్కేసి తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఎనకాల అల్లుతున్నాడు అర్థమైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమి చేయలేని పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితి కనుక ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్నా కాలం గడుపుకుందాం. పొగుడుతూ కాలం గడుపుకుందాం. అని అతనికి వేరే చంద్రబాబు పోవకపోతే ఇప్పుడు పబ్లిక్‌లో పోయింది. పబ్లిక్‌లో పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అయిపోయాడు. ప్రశ్నిస్తాను వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. ఈయనెవడు హిందువా? క్రిస్టియనా? ఎవడు ఈయన? నేను బాప్టిజం తీసుకున్నా అన్నాడు. నా పిల్లలు క్రిస్టియన్ అన్నాడు. మా నాన్న దీపారాధనతోటి సిగరెట్ అంటించుకుంటాడన్నాడు. హిందువులే ఈ దేశంలో హిందూ పెద్దలు వీళ్ళే ఈ దేశంలో మత కల్లోల కారకుడు అన్నాడు. అదే నోరు అన్నీ మాట్లాడింది ఆ నోరే. మళ్ళీ సడెన్‌గా సనాతన ధర్మం అన్నాడు. అసలు సనాతన ధర్మం అనే మాట సనాతన సంస్కృతి. సనాతన ధర్మం హిందూ ధర్మం సనాతన అది కూడా తెలీదు సనాతన ధర్మం అనేసాడు. సనాతనం అంటే ఏంటి? తెలుసు అతనికి. సనాతనంలో 3 పెళ్ళిళ్ళు లేవు. విడాకులనే మాట లేదు. సనాతనం అంటే వాళ్ళు దేన్ని వ్యతిరేకించారు తమిళనాడులో పోరాటం ఎందుకు తమిళనాడులో సనాతనం మీద పోరాటం? సనాతనంలో బాల్య వివాహాలున్నాయి. సనాతనంలో సతీ సహగమనం ఉంది. సనాతనంలో బ్రాహ్మణులే విద్యకు అర్హులని ఉంది. ఈ అన్నిటిని పోరాడింది తమిళనాడులో. పెరియార్ డీఎంకే వ్యవస్థాపకుడైన పెరియార్ ఆయన ఆ పోరాటం ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. దాన్ని స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అన్నాడు. నీకు ఏమి తెలుసని అక్కడ ఏం పోరాటం ఎందుకు జరుగుతుంది? ఎందుకు వాడు దాని గురించి మాట్లాడాడు? ఏం తెలుసు నీకక్కడ? ఆనాడు తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తమిళనాడులోనే చదివాం. బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది. ప్రతిదానికి ఆఫీసర్లు బ్రాహ్మణులే, రాజకీయ నాయకులు బ్రాహ్మణులే అలా ఉండేది. ఆ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వాళ్ళు తట్టుకోలేక సమానత్వం కావాలి. ఈ ఆధిపత్యం అనేది ఎందుకొచ్చింది వీళ్ళకి? మనునీతి ప్రకారం ఈ దీంట్లో వచ్చింది. ఇది ఎప్పుడు మొదలైంది? ఈ సనాతన సంస్కృతి అనేది 2వ శతాబ్దంలో మొదలైతే దీన్ని భరించలేక 9వ శతాబ్దంలో ప్రజల మధ్య వ్యతిరేకత వస్తే ఆ పోరాటం జరిగి 19వ శతాబ్దం అంటే 1836లో ఈ స సతీ సహగమనము, బాల్య వివాహము, బ్రాహ్మణంకే విద్య అనేది పోయి అందరికీ అందుబాటు అనేది విద్య వచ్చింది. ఇది ఇంత పోరాటం ఇన్ని శతాబ్దాల పోరాటం. ఏమి తెలుసని నీకు? సనాతన ధర్మం నేను అయ్యా మషాలాతని అని జుట్టు ఎగరేసుకొని మాట్లాడితే ప్రజల ముందు కామెడీ అయిపోయాడు. జోకర్ అయిపోయాడు. సో, అది దానికోసం ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ కాలం గడిపేద్దాం. చంద్రబాబును పొగుడుతూ ఇప్పుడు ఈ చంద్రబాబు ఏం చేయబోతున్నాడో ఫ్యూచర్‌లో నువ్వు సీఎం గాదు. ఆ! నీవు నా తర్వాత ఆటోమేటిక్‌గా లోకేష్ అవ్వాలి. నువ్వు శుభ్రంగా రాజ్యసభ మెంబర్‌షిప్ చేద్దువు గాని చేసి ఢిల్లీలో మంత్రిగా ఎళ్ళిపో. ఆయన నువ్వు ఇక్కడ ఉండాల్సిన నువ్వు మేధావి, చాలా గొప్ప మేధావి. నువ్వు మోడీ పక్కన ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. అది ఇది అని ఎక్కేస్తారు. మనాడికి ఆవేశమే తప్పితే ఆలోచన లేదు కదా! ఎక్కేస్తాడు. మొలక చెట్టు ఎక్కుతాడు. అక్కడికెళ్ళి కూర్చుంటాడు. 2కి చెడ్డ రేవడవుతాడు.